హెడ్లైన్స్ చూద్దాం మనం. నా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి స్పీచ్, ప్రతిపక్షాల కడుపులో అంతా విషయం ఉంది అన్నారు. ఆ ఒక్క మాటకి బాగా హర్ట్ అయిపోయారంట మన బీఆర్ఎస్ వాళ్ళు. మా కడుపులో విషయం ఉందని ఎట్ట అంటారు? ఆయన ఏమన్నా సిటీ స్కాన్ చేశాడా, అల్ట్రాసౌండ్ చేశాడా? మా కడుపులో విషయమే లేదు, మా కడుపులో అంతా డబ్బులు, ఆ తర్వాత భూములే ఉంటాయి, విషయం మేము పెట్టుకోం మేము కడుపులో అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు బయటకు అక్కడి నుంచి వాళ్ళు. ఇదిగో మూసీ ప్రణాళికపై స్పష్టత ఏది? వ్యయం పైన సభలో గందరగోళ వ్యాఖ్యలు. నిర్వాసితులకు అన్యాయం చేస్తే అడ్డుపడతాం, బుల్డోజర్ల కింద పడుకొని అడ్డుకుంటాం. మూసీలోకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? గాల్లోంచా, మల్లన్న సాగర్ నుంచా? అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ. హరీష్ రావు సూచన తిరస్కరించిన స్పీకర్. బీఆర్ఎస్ సభ్యుల నిరసన. నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీఏసీ నిర్ణయాలకు విరుద్ధంగా సమావేశాల నిర్వహణ. మీడియాతో ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. అసెంబ్లీ సమావేశాలంటే నిన్న బహిష్కరించారని మొత్తానికి రారా వీళ్ళు. సో దాంతోపాటుగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్తున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు. ఇక వెహికల్స్ పైన సెస్ విధించబోతున్నారు తెలంగాణలో. 2 వీలర్ కొంటే 2000, కారు కొంటే 5000 ఎంత ఉన్నట్టుంది. పెద్ద వాహనాలకు ఇంకా ఎంత దాని రేటుని బట్టి పెంచుతున్నారు. సెస్ ఉండబోతుంది తెలంగాణలో ఇక నుంచి. వాట్సాప్లో హాల్ టికెట్లు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. హాల్ టికెట్లు తల్లిదండ్రులకు ముందే వాట్సాప్ చేస్తే తప్పులు సరిదిద్దే అవకాశం ఉంటుందని వెల్లడి. హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన. వాట్సాప్లో పంపిస్తారంట హాల్ టికెట్లు. పెట్టుబడుల సాధనలో ఏపీ ముందంజలో ఉందని చెప్తున్నారు మన లోకేష్ గారు. ఇక కవిత గారేమో, నాయన అసెంబ్లీకి రా, కేసీఆర్ సభకు రాకుంటే పార్టీ పని కథం. ముఖ్యమంత్రి రేవంత్ భాష తీరు దారుణం. ఉద్యమకారుని ఉరి తీయాలంటారా? అలా అయితే రేవంత్ను 10 సార్లు ఉరి తీయాలని చెప్తున్నారు ఈమె కవిత గారు. ఇక మాంజాపై పంజా జాగ్రత్త వహించాలంటున్న అధికారులు. చైనా మాంజా వాడితే కఠిన చర్యలు. నిన్న కూడా ఎవరికో కోసుకున్నట్టుంది కదా ఇక్కడ చైనా మాంజాదా పాపం. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. శాంతియుతంగా నిరసన చేపడుతున్న వాడిపై కాల్పులు అమానుషం, వారిని లక్ష్యంగా చేసుకుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. ఇది ఇంకో యుద్ధం స్టార్ట్ కాబోయేట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఇక ఆయన లొంగిపోయారు. బర్సాదేవా లొంగుబాటు ఒక గ్రామం చెందిన కరుడుగట్టిన మావోయిస్టులు. హిడ్మాని చనిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత వాటెవర్, ఆ తర్వాత నుంచి ఆ హోదాలో ఈయన ఉన్నారు బర్సాదేవా. సో ఈయన కూడా లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి మార్చికో అయిపోద్ది అన్నారు కదా, ఈలోపే అయిపోట్టుగా కనపడతా ఉంది మనకి. ఇక మరో కీలకమైన వార్త చూస్తే మనం, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆయన బ్రతికున్నప్పుడు రాసిన పాట చనిపోయాక ప్రభావంగా అనిపిస్తుంది. సో అందశ్రీ గారి సమాధి గాలికి ఎగిరిపోతున్నా పట్టించుకొని దుర్మార్గ పరిస్థితుల్లో మనకు కనపడుస్తున్నాయి అక్కడ.